హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఫిష్ పులుసు అండి. సో నేను ఈజీగా ఫిష్ పులుసు ఎలా చేస్తానో చెప్తాను మీకు ఇప్పుడు. సో దీనికి ఫస్ట్ కావాల్సినవి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్ అనమాట. సో ఈ ఫిష్ ఏంటి ఎట్లా ఉందనుకుంటున్నారా? దీంట్లో నేను ఏమేమి యాడ్ చేశానంటే కొంచెం ఆనియన్స్, గార్లిక్ రోస్ట్ చేసి అది పేస్ట్ చేసి దీంట్లో వేసాను. అలానే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీరా పొడి వేసేసాను అనమాట. వేసేసి మంచిగా దీన్ని మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అంటే వెంటనే కూడా వండేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే ముక్కగా పడుతుంది కదా అని చెప్పేసి ఉంచాను అనమాట. నెక్స్ట్ చింతపండు వాటర్ గుజ్జుగా చేసుకున్నవి. నెక్స్ట్ ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతి పౌడర్. యాక్చువల్లీ ఇది ఫిష్లో వేయాలి కలిపినప్పుడే, బట్ నేను మర్చిపోయాను అనమాట వేయడము. సో అంతకు వేయలేదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ పెట్టుకుని సో ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం ఫస్ట్. సో ప్యాన్ పెట్టుకుని మనం ఫస్ట్ ఆనియన్స్ ఇంకా మిర్చి ఏదైతే ఉందో మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక అప్పుడు ఈ చేపల మిక్చర్ ఏదైతే మనం పెట్టుకున్నామో అది కూడా వేసి ఒక మంచిగా ఒక ఆయిల్ తేలే వరకు ఉంచి తర్వాత చింతపండు పులుసు వేసి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సింపుల్గా. నేను దీనికి కోల్డ్ ప్రెస్ సెసమీ ఆయిల్ వాడుతున్నానండి. సో బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి. సో నేను చేపల పులుసుకి బాగానే పడుతుంది ఆయిల్. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఫస్ట్ వేస్తాను. సో ఇట్లా మీరు చూడొచ్చు. సో కొంచెం మంచిగానే ఎక్కువగానే పడుతుంది కాబట్టి పేస్ట్ కూడా ఉంది కదా. సో ఇట్లా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసేసాను ఆయిల్. సో ఇది మంచిగా ఆయిల్ వేడవ్వాలి. సో ఆయిల్ వేడెక్కింది మీరు చూడొచ్చు. దీనికి కొంచెం ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మిర్చి వేసేయాలి. సో కొంచెం మిర్చి ఇట్లా చిటపట్ అన్నాక అప్పుడు దీంట్లో ఆనియన్ వేసేయడమే. అంటే ఎవరి స్టైల్ ఆఫ్ కర్రీ మేకింగ్ ఉంటుందండి. ఇది నా స్టైల్ కర్రీ మేకింగ్ అంతే. ఎట్లానే చేయలేని రూల్ ఏం లేదు. సో నేను సింపుల్గా ఇట్లా చేసుకుంటాను అనమాట. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది అసలు. సో ఇట్లా చేసినాక అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట. సో మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇట్లా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి దాన్ని కొంచెం వేగనిద్దాం అనమాట బాగా. సో ఇట్లా ఇంకా ఆగాలన్నమాట ఉల్లిపాయలు. సో మనం ఒకసారి మూత తీసి కలుపుకుందాం. సో ఇంకా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. సో అప్పటిదాకా వేపుకోవాలి. సో ఈ లోపల మనం కొంచెం కరివేపాకు వేద్దాం. సో నేను కరివేపాకు ఇట్లా స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒక ప్లాస్టిక్ బాక్స్లో కింద ఒక టిష్యూ వేసేసి దాంట్లో మధ్యలో కరివేపాకు వేసి పైన ఒక టిష్యూ పెట్టేస్తారనమాట. సో దట్ అసలు పాడవ. ఇది ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది నేను తెచ్చి, బట్ స్టిల్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో యూజ్ దిస్ ట్రిక్ అనమాట. ప్లీజ్ డూ యూజ్. మీకు కూడా ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే. సో ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేద్దాం. సో కరివేపాకు కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది చేప పులుసుకి. సో బాగుంటుంది కొంచెం ఎక్కువైనా సరే. సో అది వేద్దాం. సో ఈ లోపల మళ్ళీ ఇది క్లోజ్ చేసేద్దాం. ఇట్లా జస్ట్ ఇట్లా పెట్టేసుకుని దీనికి ఒక మూత ఇస్తాడు. యాక్చువల్లీ సెట్ ఆఫ్ 8 ఎంత ఉంటుంది. నేను మీషోలో తీసుకున్న దీన్ని. సో ఇట్లా క్లోజ్ చేసేసి పెట్టేసాడు మా పక్కన. సో నెక్స్ట్ దీనికి వెళ్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు చిట్టుపట్లు అడితే చూసుకోవాలి. సో మనం మంచిగా కలుపుకున్నాక మీరు సైడ్ నేను చూడొచ్చు ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ అవుతున్నాయి. బేసికలీ పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు కూర. సో ఇట్లా కొంచెం బ్రౌనిష్గా, మరీ మాడిపోకుండా మరీ అంత పచ్చి కాకుండా సో కొంచెం మధ్యలో ఉండాలన్నమాట. మీకు చూపిస్తాను, వీలైనంతవరకు షూట్ చేస్తాను ఈరోజు. లెట్స్ సీ. సో ఎక్కువసేపు ఏం పట్టదులేండి. మనం ఇట్లా మీడియం టు హై పెట్టాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు. సౌండ్ చూస్తున్నారా? టప్ 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 అని సౌండ్ వస్తుంది.
ఆ వైట్ కలర్ అనేది కనిపించకూడదు అనమాట, కొంచెం వేగాలి. సో ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద పని ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే మనం చేపల్లోనే వెల్లుల్లిపాయలు అన్నీ కలిపేస్తాం కాబట్టి పెద్ద దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. సో నేను మీకు ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే మాది ఫిష్ పులుసు ఇంకా ఫిష్ ఫ్రై అనమాట. నేను రెండో చూపించడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సీ. సో ఇది చాలా వరకు మీరు చూస్తున్నట్టు ఏగిపోయినాయి. సో జస్ట్ పుట్ ఇట్ ఇన్ సిమ్. సో ఇంక అంతకుమించి ఎక్కిన మళ్ళీ బాగోవు. సో మనం సిమ్లో పెట్టేసి ఇప్పుడు చేపలను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఇప్పుడు చేపలు ట్రాన్స్ఫర్ చేశాను. సో ఇప్పుడే ఒక్కసారి కలపాలి, ఎందుకంటే మళ్ళీ కొంచెం ఉడికిందంటే ముక్క కలపడానికి అవ్వదు, ఇంకా అంటే ఇరిగిపోతాయి అన్నమాట. సో ఒక్కసారి ఇట్లా మంచిగా మనం ఫ్రంట్ బ్యాక్ కొంచెం గోలిస్తాం కదా, అట్లా నాకు ఇప్పుడు కెమెరాతో అవ్వట్లేదు. సో ఒక్కసారి పక్కన పెట్టి కెమెరా ఐ నీడ్ టు డూ దట్ అనమాట. సో ఇట్లా ఒకసారి మనం చేపలు వేసినాక ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నమాట. మనం స్పూన్ ఫస్ట్ టైమే యూస్ చేయాలంటే ముక్క ఉడకడం స్టార్ట్ అవ్వకముందే స్పూన్ యూస్ చేయాలి, లేకపోతే అది అతుక్కుపోయి ఇరిగిపోతుంది అనమాట ముక్క. సో ఇట్లా ఉడుకుతున్నప్పుడు జస్ట్ మళ్ళీ మూత పెట్టేసేయండి. జస్ట్ ఒక 5 minutes వరకు అయితే ఇది ఉడుకుతుంది. కొంచెం 2 sides దోరగా ఉడికినాక దెన్ మనం అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. ఇంతక ముందు వేయాలి ఉల్లిపాయలు వేపినాక, బట్ మర్చిపోయాను. సో జస్ట్ ఇంతవరకు మెంతి పౌడర్ అంతే, ఇంత జస్ట్ తీసుకుని పైన స్ప్రింకిల్ చేసేసేయండి. సో మీరు ఒకసారి లైక్ చింతపండు వేసే ముందు ఒకసారి ఇట్లా స్ప్రింకిల్ చేసుకున్నట్టయితే అయిపోతుంది. మనం వేగినప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. సో మనం దీన్ని ఒక కంటైనర్లో తీసుకుని పక్కన స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు చూడొచ్చు అది ఉడికింది, ఆయిల్ పైకి తేలడం స్టార్ట్ అయ్యింది. సో మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఒక లెమన్ సైజ్ అంత చింతపండు అండి. సో దాన్ని ఇట్లా వాటర్లో నానబెట్టేసుకుని జస్ట్ మనం పోసేయడం అనమాట. సో పోసేసి ఇప్పుడు మనం ఫ్లేమ్ని కొంచెం మీడియం టు హై పెట్టుకుందాం. ఇట్లా మీడియం టు హై పెట్టుకుని ఒక్కసారి చేత్తో గరిట అసలు వాడకూడదు ఇంక మనం చింతపండు వాటర్ వేసాక. సో మనం ఒకసారి దీన్ని ఇట్లా ఆ పెనాంని కదుపుదాం. సో చింతపండు పులుసు వేసుకున్నాక మనం ప్యాన్ ఒకసారి ఇట్లా తిప్పుకొని కుదుపుకొని ఒకసారి మనం ఉప్పు కారం ఇక్కడ టేస్ట్ చేసేసి అనమాట. లైక్ ఇంకేమైనా ఉప్పు ఒకవేళ పడితే ఉప్పు కానీ కారం ఒక చింతపండు పులుసు ఎక్కువైతే కొంచెం వాటర్ వేసుకుంటే అది కొంచెం కన్సిస్టెన్సీ మనకు వచ్చేదా కొంచుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఇప్పుడు నేను మీడియం టు హై పెట్టాను. సో క్లోజ్ చేసేద్దాం దీన్ని. సో ముక్క అనేది ఆల్మోస్ట్ లైక్ కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా. సో అయిపోతుంది, ఇది ఒక 10 minutes ఉడికిస్తే అయిపోతుంది. సో ఒక 10 minutes తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకోవడమే దీన్ని. ఒకసారి చెక్ చేద్దాం ఎక్కడ దాకా వచ్చిందో. ఓఎంజీ, సో మంచిగా బాయిల్ అవుతుంది. సో మనకు ఆయిల్ అంతా పైకి తెలిపే బబ్లింగ్ ఆగిపోయినాక మనకు అర్థమైపోతుంది పులుసు కన్సిస్టెన్సీ. సో మనం ఒక 5 minutes వరకు ఉంచుకొని మనకి ముక్క ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ముక్క అంతా మగ్గిపోయింది కదా. సో పులుసులో మగ్గితే ఒక టేస్ట్ వస్తుంది. మీరు చూడొచ్చు పైకి తేలుతుంది ముక్క. సో ఇదే ముక్క అనుకోండి ఇది. సో మనకి ఇట్లా బబుల్స్గా వస్తే ముక్క ఉడికిపోయినట్టే అనమాట మనకు పైన ఇట్లా. సో ఆయిల్ కూడా పైకి తేలడం స్టార్ట్ అయింది. సో పులుసు ఈజ్ అబౌట్ టు ఫినిష్ అనమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు పులుసు ఎంత థిక్ కన్సిస్టెన్సీ ఉందో జస్ట్ చూపిస్తాను మీకు ఎట్లా. ఇదిగోండి జస్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. సో మనం ఇప్పుడు ఆపేసుకోవచ్చు. ముక్క కూడా మనకు మగ్గిపోయినట్టు అయిపోయింది. ఇదిగోండి. సో ఇది నేను 1.5 kg ఫిష్ తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పులుసు పెట్టాను, ఒక 4 pieces నేను ఫిష్ పైకి తీసాను, అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు అయిపోయింది. మనం దీంట్లో మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. సో కొత్తిమీర అంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది బేసిక్గా చేపల పులుసు. సో ఇది వేసిన కలపద్దు, ఇంకా జస్ట్ ఇట్లా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే, వేడి యమ్మీ చేపల పులుసు రెడీ. సో ఇది అయిపోతుంది అనమాట. ఇది అయిపోయినాక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా చాలామందికి వేడిగా తింటే ఇష్టపడతారు, చాలామందికి కొంచెం చల్లగా అయితే ఇష్టపడతారు. నాకైతే వేడిగానే ఇష్టం. సో నేను రైస్ కూడా సోక్ చేసేసుకున్నాను. ఇదిగో రైస్ కూడా సోక్ చేసుకుని రైస్ కూడా వండేసుకుని తినేసి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఫిష్ ఫ్రై అనమాట. నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇది. సో ఇందాక చెప్పాను కదా 1.5 kg ఫిష్ అని చెప్పేసి. సో ఇది ఒక 4 ముక్కలు తీసారనమాట ఫ్రైకి అని చెప్పేసి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.